అందరికీ నమస్కారం. రైల్వే పోలీసులు డిప్రెషన్తో విజయశాంతి రెడ్డి తన పిల్లల్ని చంపుతూ తాను చనిపోయిందని చెప్పేసి ఆల్మోస్ట్ కేసు క్లోజ్ చేస్తారని అంటున్నారు. కానీ మన తెలంగాణ పోలీసు ఖచ్చితంగా ఆ కేసుని టేకప్ చేయాలి. వాళ్ళు డిప్రెషన్తో చనిపోయారంటే డిప్రెషన్ కారణం ఏంటి తేల్చాలి. డిప్రెషన్ కారణం అమ్మ, అన్న, భర్త, బంధువుల, కాలేజీ పిల్లలకు సంబంధించినప్పుడు ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇవన్నీ తేలాలి. ఇలా తేలాలన్నప్పుడు ఏ మీడియా టచ్ చేయలేదు. ఇది పాయింట్ మన సబ్స్క్రైబర్స్ హైలైట్ చేశారు. నాకు అది అనిపించింది. వాళ్ళ అమ్మ డిప్రెషన్లో ఉన్న, వాళ్ళ అమ్మ కొంచెం వేరేలాగా ఉన్న పిల్లలు కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పరా. పిల్లోడు ఫస్ట్ ఇయర్, పాప సెకండ్ ఇయర్. ఖచ్చితంగా మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారుగా. ఎంత అవునన్నా కాదన్నా ఖచ్చితంగా క్లోజ్ ఫ్రెండ్స్కి ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా చెప్తారు, చిన్న సమస్యని చెప్తారు. అలా విశాల్ రెడ్డి ఫ్రెండ్స్ని అడిగితే విశాల్ రెడ్డి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ మామ గురించి, వాళ్ళ అమ్మమ్మ గురించి ఏం చెప్పాడో తెలుస్తాయి. అందులో నుంచి ఐఎమ్ షూర్ మెయిన్ క్లూ పాయింట్స్ వస్తాయి. విశాల్ రెడ్డి పిల్లోడు 16 సంవత్సరాలు, మగ పిల్లోడు. బట్ చైతన్య రెడ్డి పెద్ద అమ్మాయి 17 సంవత్సరాలు, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ఈ అమ్మాయి అన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఆడమనిషి, అమ్మ ఆడమనిషి, ఈ పాప ఆడమనిషి. మామయ్య, నాన్న దుబాయ్లో ఉన్నాడు, మామయ్య ఇక్కడే ఉన్నాడు. సో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, వీళ్ళ బంధువులకు సంబంధించి ఏదో ఒక రకమైన సీక్రెట్లు కావచ్చు, ఏదో రకమైన ఫార్మల్ విషయాలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుండేది. నేను చాలా కేసెస్ కూడా నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళకి తెలియనటువంటి విషయాలు, పెద్ద వాళ్ళకి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలియని విషయాలు పిల్లలు ఎప్పుడో ఫ్లోలో వాళ్ళ ఫ్రెండ్స్తో అంటారు. ఆ చిన్న లైన్ చాలు క్లూ దొరికేస్తుంది పోలీసులకి. సో హంబుల్ రిక్వెస్ట్ హైదరాబాద్ పోలీస్, తెలంగాణ పోలీస్, ప్లీజ్ రైల్వే పోలీస్ ఈ కేసు క్లోజ్ చేసిన, డిప్రెషన్ చనిపోయిన వాళ్ళు అనుకున్నా, డిప్రెషన్ ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది బయట పడాలి అంటే విశాల్ రెడ్డి యొక్క క్లాస్మేట్స్ అండ్ చైతన్య రెడ్డి యొక్క క్లాస్మేట్స్, వాళ్ళ ఫ్యాకల్టీ అత్యంత కీలకం. వీళ్ళతో క్లోజ్గా ఎవరుంటారు, వాళ్ళతో ఏమేమి డిస్కస్ చేస్తారు ఇండివిజువల్, అవి మీరు కనుక ఫిల్టర్ చేయగలిగితే, బయటకు లాగలిగితే కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్టే. వీళ్ళ చావుకి ఎవరు కారణమైనట్టు ఖచ్చితంగా తెలిసిందని నాకైతే అనిపిస్తూ ఉంది.